హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీ అల్లం పచ్చడి హోటల్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, పెసరట్లోకి, ఉప్మాలోకి, పొంగల్, వడలోకి దేంట్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఇలా గట్టి కడాయిని తీసుకోండి. అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు శనగపప్పు, ఉద్దిపప్పు, మెంతులు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మెంతులు అనేవి బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది పచ్చడి అనేది. ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా జీలకర్రని కూడా యాడ్ చేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అన్ని పదార్థాలు బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక పిడికెడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అనేవి మనకు కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుకి సగానికి ఇంకొంచెం తక్కువ అంతా ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి, లేదా తురుముకున్నదైనా మీరు వేసుకొని అవి పచ్చి వాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయి ఫ్రై అయ్యాక అల్లం ముక్కలు మనం చూపిస్తున్నంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అవి కూడా కాస్త వేగాక చింతపండు అనేది ఇప్పుడు హాఫ్ కప్ అంతా తురుముకున్న బెల్లంని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని పదార్థాలు ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, అన్ని పదార్థాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మనకు చట్నీ కలర్ అనేది ఎండుమిరపకాయలు, చింతపండు పైనే బేస్ ఉంటుంది, అంటే ఎర్రగా వచ్చేదాన్ని. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అంతా ఉప్పును కూడా వేసేసి ఒక 50 ml అంతా నీళ్ళని యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఆ బెల్లం కరిగే వరకు మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయ్యాక చూస్తే మనకి బెల్లం అంతా బాగా కరిగి కాస్త దగ్గర పడుతుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి ఈ పదార్థాలన్నీ. ఇప్పుడు దానికి మనం పోపు పెట్టుకుందాం. ఒక చిన్న తడకా ప్యాన్ తీసుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు ఒక 2 తుంచినవి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అన్నీ చిట్పట్లాడుతున్నప్పుడు ఒక 2 చిటికెళ్ళంతా ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే అన్నీ వేసుకోండి. ఇది చల్లారేలోపు మనం ఇవి గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇవి కూడా బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇవి మాత్రమే ఫస్ట్ మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది. ఒకసారి స్పూన్ తోటి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ యాడ్ చేస్తే మాత్రం వాటర్ మనకి పచ్చడి అనేది మరీ నీళ్ళగా అయిపోతుంది. సో మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చడిని. ఈ పచ్చడి మరీ గట్టిగా ఉన్నా బాగుండదు, మరీ నీళ్ళగా ఉన్నా కూడా బాగుండదు. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని మనం చల్లారిన పోపుని ఇందులోకి వేసుకోవాలి. ఇది కూడా ఇలా చల్లారాకనే వేయండి పైన. సో ఇలా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, పోపు అంతా చట్నీకి పట్లాగా. సో అన్ని పదార్థాలు నేను మెజరింగ్ కప్స్తోనే వేసాను.
సో కొలతలు సరిగ్గా వేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ అల్లం పచ్చడి. ఈ అల్లం పచ్చడి వేడివేడి అన్నంలోకి, దోసల్లోకి, పెసరట్లోకి, పొంగల్, వడ, ఇడ్లీ, ఉప్మా దేంట్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాదు ఈ పచ్చడి వారం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది, చెడిపోకుండా. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.